హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 8లోని జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, తరగతి గది అన్వయింపు మరియు మెథడాలజీ బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, యుద్ధ విమానం నడిపిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ 1 జమీదా, ఆప్షన్ 2 అవని చతుర్వేది, ఆప్షన్ 3 జిఆర్ రాధిక, ఆప్షన్ 4 చందా కొచ్చర్. సరి అయిన సమాధానం అవని చతుర్వేది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అన్నది ఎవరు? ఆప్షన్ 1 మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 3 లాలా లజపతి రాయ్, ఆప్షన్ 4 గోపాలకృష్ణ గోఖలే. సరైన సమాధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యామృత్ మహోత్సవ్ 2022-23లో భాగంగా ఇన్నోవేటివ్ పెడగాజీ ప్రాజెక్ట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని స్థానాలు దక్కాయి? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. సరైన సమాధానం 2, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2023-24 సంవత్సరానికి సిఐఐ భారతీయ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ 1 మోహన్, ఆప్షన్ 2 ఆర్ దినేష్, ఆప్షన్ 3 ప్రవీణ్ సూద్, ఆప్షన్ 4 బిజుజ్జవరపు బాలాజీ. సరైన సమాధానం ఆర్ దినేష్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టోర్నిడోను నేవీ ఏ రోజున పరీక్షించింది? ఆప్షన్ 1 2023 జూన్ 6, ఆప్షన్ 2 2023 ఆగస్ట్ 6, ఆప్షన్ 3 2023 జూలై 6, ఆప్షన్ 4 2023 జూలై 10. సరైన సమాధానం 2023 జూన్ 6. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2024వ సంవత్సరానికి గాను పద్మ అవార్డులను ఎంతమందికి ప్రదానం చేశారు? ఆప్షన్ ఏ పద్మభూషణ్ 17, పద్మవిభూషణ్ 5, పద్మశ్రీ 110. ఇక్కడ ఆప్షన్ 1 ఏ కామా బి, ఆప్షన్ 2 బి కామా సి, ఆప్షన్ 3 ఏ కామా బి కామా సి, ఆప్షన్ 4 ఏ కామా సి. సరైన సమాధానం ఏ కామా బి కామా సి అంటే పద్మభూషణ్ 17, పద్మవిభూషణ్ 5, పద్మశ్రీ 110. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీని ఫైనల్లో భారత్ ఎన్ని గోల్స్తో మలేషియాను ఓడించింది? ఆప్షన్ 1 4-3, ఆప్షన్ 2 3-4, ఆప్షన్ 3 4-2, ఆప్షన్ 4 4-1. సరైన సమాధానం 4-3. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఏ పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్న కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది? ఆప్షన్ 1 జగనన్న విద్యా కానుక, ఆప్షన్ 2 జగనన్న గోరుముద్ద, ఆప్షన్ 3 జగనన్న మధ్యాహ్న భోజనం, ఆప్షన్ 4 జగనన్న అల్పాహారం. సరైన సమాధానం జగనన్న గోరుముద్ద. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇస్రోలో రాకెట్ ప్రయోగాల వేళ కౌంట్ డౌన్ విధులు నిర్వహించే ఉద్యోగిని వాలర్ మతి 50 గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఈమె చివరిసారిగా ఏ ప్రయోగానికి గాను విధులు నిర్వహించారు? ఆప్షన్ 1 చంద్రయాన్ 3, ఆప్షన్ 2 ఆదిత్యల్-1, ఆప్షన్ 3 శుక్రయాన్, ఆప్షన్ 4 చంద్రయాన్ 1. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 చంద్రయాన్ 3. నెక్స్ట్ వన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ 25వ డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు ఎవరు? ఆప్షన్ 1 రాకేష్ పాల్, ఆప్షన్ 2 మోహన్, ఆప్షన్ 3 శ్రీనివాసన్ కే స్వామి, ఆప్షన్ 4 కేఎన్ శాంతకుమార్. సరైన సమాధానం రాకేష్ పాల్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2023వ సంవత్సరానికి హురూన్ గ్లోబల్ ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీల జాబితాలో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏది? ఆప్షన్ 1 ఇన్ఫోసిస్, ఆప్షన్ 2 అదానీ గ్రూప్,
ఆప్షన్ 3 టాటా గ్రూప్, ఆప్షన్ 4 రిలయన్స్ ఇండస్ట్రీస్. సరైన సమాధానం రిలయన్స్ ఇండస్ట్రీస్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్థిర నివాసం లేకుండా ఎప్పుడు వివిధ ప్రదేశాలు తిరుగుతూ ఉండే జంగమ తెగ క్రింది వానిలో ఏది? ఆప్షన్ 1 ఎస్కిమో, ఆప్షన్ 2 బోరో, ఆప్షన్ 3 పిగ్మీ, ఆప్షన్ 4 మసాయ్. సరైన సమాధానం పిగ్మీ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మహిళలకు ఓటు హక్కును కల్పించిన తొలి దేశం. ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 భారతదేశం, ఆప్షన్ 4 న్యూజిలాండ్. సరైన సమాధానం న్యూజిలాండ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫీఫా వరల్డ్ కప్ 2026 కింది వాటిలో ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఆప్షన్ 1 ఆఫ్రికా, యూరోప్ మరియు దక్షిణ అమెరికా, ఆప్షన్ 2 కెనడా, మెక్సికో మరియు యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ 3 ఇటలీ మరియు ఫ్రాన్స్, ఆప్షన్ 4 స్పెయిన్ మరియు రష్యా. సరైన సమాధానం కెనడా, మెక్సికో మరియు యునైటెడ్ స్టేట్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొట్టమొదటిసారి ఆసియా క్రీడలు ఏ నగరంలో నిర్వహించారు? ఆప్షన్ 1 మనీలా, ఆప్షన్ 2 టోక్యో, ఆప్షన్ 3 జకార్తా, ఆప్షన్ 4 న్యూఢిల్లీ. సరైన సమాధానం న్యూఢిల్లీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. తొలిసారి మానవాభివృద్ధి సూచికను ఎవరు రూపొందించారు? ఆప్షన్ 1 మహబూబ్ ఉల్ హక్, ఆప్షన్ 2 అమర్త్య సేన్, ఆప్షన్ 3 ఆడమ్ స్మిత్, ఆప్షన్ 4 పౌల్ స్ట్రీటన్. సరైన సమాధానం మహబూబ్ ఉల్ హక్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాలరాముడి ప్రతిష్టాపన తర్వాత అయోధ్య ఆలయాన్ని ఈ క్రింది ఏ పేరుతో పిలవనున్నట్లు ప్రకటించారు? ఆప్షన్ 1 బాలకరామ్ మందిర్, ఆప్షన్ 2 అయోధ్య మందిర్, ఆప్షన్ 3 రామ్లాల్ మందిర్, ఆప్షన్ 4 పైవన్నీ. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 బాలకరామ్ మందిర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, థియాలజీ అనగా ఏమిటి? ఆప్షన్ 1 విష పదార్థాలపై అధ్యయనం చేయడం, ఆప్షన్ 2 మతాలపై అధ్యయనం చేయడం, ఆప్షన్ 3 సంఖ్యలపై అధ్యయనం చేయడం, ఆప్షన్ 4 నదులపై అధ్యయనం చేయడం. సరైన సమాధానం మతాలపై అధ్యయనం చేయడం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లోక్సభలో మొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ 1 మొరార్జీ దేశాయ్, ఆప్షన్ 2 ఆర్కే షణ్ముఖం చెట్టి, ఆప్షన్ 3 వైబి చవాన్, ఆప్షన్ 4 ఎస్వి కృష్ణమూర్తి. సరైన సమాధానం ఆర్కే షణ్ముఖం చెట్టి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నవరత్నాల పరిషత్ ఎవరికి సంబంధించింది? ఆప్షన్ 1 బల్లాల సేనుడు, ఆప్షన్ 2 హర్షవర్ధనుడు, ఆప్షన్ 3 రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ 4 దేవపాలుడు. సరైన సమాధానం రెండో చంద్రగుప్తుడు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యా దృక్పథాలు. భారతదేశ స్వాతంత్రానంతర కమిటీలు, కమిషన్ వాటి సంవత్సరం ఆధారంగా జతపరచండి అని ఇచ్చారు. ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం, ఆప్షన్ 4 జాతీయ నూతన విద్యా విధానం. ఇక్కడ ఏబిసిడి అని ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ వాటికి కరెక్ట్గా మనం మ్యాచ్ చేసినప్పుడు ఏదొస్తుందో మనం అబ్జర్వ్ చేద్దాం. మొదలియార్ కమిషన్ 1952-53, కొఠారి కమిషన్ 1964-66, జాతీయ విద్యా విధానం 1968, జాతీయ నూతన విద్యా విధానం 1986. సో సరైన సమాధానం ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో అభ్యసన వైకల్యానికి కారణాలు. ఆప్షన్ 1 ఆంగిక కారణాలు, ఆప్షన్ 2 జన్యుపరమైన కారణాలు, ఆప్షన్ 3 పరిసరాల ప్రభావాలు కారకాలు, ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా కల్పించుటకు చేసిన రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 1 86వ సవరణ, ఆప్షన్ 2 85వ సవరణ, ఆప్షన్ 3 84వ సవరణ, ఆప్షన్ 4 83వ సవరణ. సరైన సమాధానం ఆప్షన్ 1 86వ సవరణ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విద్యా లక్ష్యం కానిది. ఆప్షన్ 1 పౌరులు తమ బాధ్యతలు తెలుసుకుంటారు, ఆప్షన్ 2 మత వ్యాప్తికి సహకరిస్తుంది, ఆప్షన్ 3 తార్కికమైన ఆలోచన పరుల్ని పెంపొందిస్తుంది, ఆప్షన్ 4 పౌరులు హక్కుల కోసం పోరాడుతారు. సరైన సమాధానం ఆప్షన్ 2 మత వ్యాప్తికి సహకరిస్తుంది.
నెక్స్ట్ వన్ 2001 2011 దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదలను పరిశీలిస్తే జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్, బి బీహార్ మిజోరాం, సి జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్, డి నాగాల్యాండ్ కేరళ. సరైనటువంటి సమాధానం ఏబిసి మాత్రమే, అంటే మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్, బీహార్ మిజోరాం, జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లోనూ బాలలకు సంబంధించి హక్కులు గురించిన ప్రస్తావించడం జరిగింది. అయితే క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. ఆప్షన్ 1 ప్రకరణ 15(3) బాలబాలికల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని బాలికల సంక్షేమం కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. ఆప్షన్ 2 ప్రకరణ 23 పిల్లల చేత నిర్బంధంగా సేవ చేయించడం చట్ట వ్యతిరేకం. ప్రకరణ 24 బాల కార్మిక వ్యవస్థ నిషేధం 14 సంవత్సరాలలోపు బాలబాలికలను ప్రమాదకరమైన పనుల్లో కర్మాగారాల్లో నియమించడం నిషేధం. ఆప్షన్ 4 పైవన్నీ. సో సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్ దీని ద్వారా సమ్మిళిత విద్య భావనను ఒక సిద్ధాంతము లేదా చట్టంగా ప్రకటించడమైనది. ఆప్షన్ 1 కేప్, ఆప్షన్ 2 ఎన్సిఆర్టీ, ఆప్షన్ 3 యునైసెఫ్, ఆప్షన్ 4 యునెస్కో. సరైన సమాధానం యునెస్కో. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ జాతీయ విద్యా విధానం 2020లో క్రింది వాటిలో ఏది సిఫార్సు చేయబడింది? ఆప్షన్ 1 బహుభాషావాదము, ఆప్షన్ 2 ఏకభాషావాదము, ఆప్షన్ 3 పాఠ్యాంశాల ప్రమాణీకరణ, ఆప్షన్ 4 మూల్యాంకనము. సరైన సమాధానం ఆప్షన్ 1 బహుభాషావాదము. నెక్స్ట్ ఆర్టీఈ చట్టం నియమాల ప్రకారం 3 సంవత్సరాల పైబడిన పిల్లల కోసం ఆప్షన్ 1 తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు పూర్వబడుల్లో చేర్పించాలి. బడి పూర్వ విద్యను అందించడానికి ఎన్జిఓలు ముందుకు రావాలి. బడి పూర్వ విద్యను ప్రభుత్వం అందించాలి. ఆప్షన్ 4 తల్లిదండ్రులు బడి పూర్వ విద్యను అందించి సంరక్షించాలి. సరైన సమాధానం బడి పూర్వ విద్యను ప్రభుత్వం అందించాలి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 8వ తరగతికి జాతీయ ప్రతిభా అన్వేషణ పథకంకు సంబంధించి సరైన ప్రవచనం అని ఇచ్చారు. ఆప్షన్ 1 ఎన్సిఆర్టీ యొక్క ప్రధాన కార్యక్రమం జాతీయ ప్రతిభా అన్వేషణ పథకం 1963లో ప్రారంభమైంది. ఆప్షన్ 2 ఈ పథకం యొక్క ఉద్దేశం ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహించడం. ఆప్షన్ 3 ఇది విజ్ఞాన శాస్త్రాలు, సాంఘిక శాస్త్రాలు, ఇంజనీరింగ్, వైద్య శాస్త్రం, మేనేజ్మెంట్ మరియు న్యాయశాస్త్రం వంటి రంగాలకు వర్తిస్తుంది. ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. సరైన సమాధానం పైవన్నీ సరి అయినవే. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు. విజయం సాధించాలనే మానసికమైన కోరికను ఏమంటారు? ఆప్షన్ 1 సాధన, ఆప్షన్ 2 ఆత్మభావన, ఆప్షన్ 3 విలువలు, ఆప్షన్ 4 కాంక్షా స్థాయి. సరైన సమాధానం కాంక్షా స్థాయి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ కలవారిని ఏమంటారు? ఆప్షన్ 1 తార్కిక నేర్పులు, ఆప్షన్ 2 సాంఘిక నేర్పులు, ఆప్షన్ 3 స్వీయ నేర్పులు, ఆప్షన్ 4 కళల్లో నేర్పులు. సరైన సమాధానం ఆప్షన్ 4 కళల్లో నేర్పులు. నెక్స్ట్ భాను యొక్క మానసిక వయసు 12 సంవత్సరాలు, శారీరక వయస్సు 8 సంవత్సరాలు అయిన భాను యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత అని ఇచ్చారు. సరైన ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే ఆప్షన్ 1 100, ఆప్షన్ 2 125, ఆప్షన్ 3 145, ఆప్షన్ 4 150. సరైన సమాధానం 150. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ తన సిద్ధాంతంలో సంసిద్ధత అభ్యసన ఫలిత నియమాలను ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 థాండైక్, ఆప్షన్ 2 పావ్లోవ్, ఆప్షన్ 3 స్కిన్నర్, ఆప్షన్ 4 కోహెలర్. సరైన సమాధానం ఆప్షన్ 1 థాండైక్. వ్యక్తి తనకు నచ్చిన ప్రవర్తనాంశాలను నమూనా నుంచి గ్రహించి ధారణలో ఉంచుకొని అవసరం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శించడం సాంఘిక అనుకరణ అభ్యసనలోని ఏ సోపానం తెలుపుతుంది? ఆప్షన్ 1 అవధానము, ఆప్షన్ 2 ధారణ, ఆప్షన్ 3 నిష్పాదన, ఆప్షన్ 4 పునర్బలనము.
సరైన సమాధానం ఆప్షన్ 3 నిష్పాదన. నెక్స్ట్ వన్, ఉద్యోగస్తులే లేని తన కుటుంబంలో ఉద్యోగస్తురాలైన తన అన్నయ్య కోడలను చూసుకొని సంతృప్తి చెందడంలో వ్యక్తి ఉపయోగించుకున్న రక్షక తంత్రము. ఆప్షన్ 1 తదాత్మీకరణము, ఆప్షన్ 2 పరిహారము, ఆప్షన్ 3 ప్రతిగమనము, ఆప్షన్ 4 విస్థాపనము. సరైన సమాధానం ఆప్షన్ 1 తదాత్మీకరణము. నెక్స్ట్, ముందు నొయ్యి వెనుక గొయ్యినందు ఇమిడి ఉన్న సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ. సరి అయిన సమాధానం పరిహార సంఘర్షణ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ గ్రంథి స్రావకం ఎక్కువగా ఉంటే వ్యక్తి ప్రభావశీలిగా అత్యాసపరుడిగా ఉంటాడు. ఆప్షన్ 1 ఎడ్రినల్, ఆప్షన్ 2 థైరాక్సిన్, ఆప్షన్ 3 టెస్టోస్టిరాన్, ఆప్షన్ 4 ప్రొజెస్టిరాన్. సరైన సమాధానం థైరాక్సిన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి సమర్థవంతంగా సంతృప్తికరంగా తన సహజ శక్తులను ఉపయోగించుకునే స్థితియే మానసిక ఆరోగ్యము అని అన్నవారు. ఆప్షన్ 1 స్ట్రోమ్, ఆప్షన్ 2 బెర్నార్డ్, ఆప్షన్ 3 డగ్లస్ హాలాండ్, ఆప్షన్ 4 లెహ్నర్. సరైన సమాధానం స్ట్రోమ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాస్తవికతతో సంబంధాలు తెగిపోయి తనదైన భ్రాంతిలో ఉంటూ సమగ్ర మానసిక క్షయానికి దారితీసే మానసిక అపవ్యవస్థ క్రింది వానిలో ఏ రకానికి చెందుతుంది? ఆప్షన్ 1 హిస్టీరియా, ఆప్షన్ 2 అవసాదనము, ఆప్షన్ 3 మనోవిక్షిప్తులు, ఆప్షన్ 4 నాడీ రుగ్మత. సరైన సమాధానం మనోవిక్షిప్తులు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బోధనా పద్ధతులు గణితంలోని వివిధ శాఖల మధ్య ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 అంతర్గత సహసంబంధము, ఆప్షన్ 2 కోటి సహసంబంధము, ఆప్షన్ 3 బాహ్య సహసంబంధము, ఆప్షన్ 4 అంతర్జాలము. సరైన సమాధానం అంతర్గత సహసంబంధము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత బాహ్య సహసంబంధానికి చెందనిది అని ఇచ్చారు. ఆప్షన్ 1 గృహం, పాఠశాల, కళాశాలకు సంబంధించిన అంశాలు, ఆప్షన్ 2 వృత్తి వ్యాపారానికి సంబంధించిన అంశాలు, ఆప్షన్ 3 అంకగణితము బీజగణితాలకు సంబంధించిన అంశాలు, ఆప్షన్ 4 భాష, విజ్ఞాన, సాంఘిక శాస్త్రాలకు సంబంధించినవి. సరైన సమాధానం ఆప్షన్ 3 అంకగణితము బీజగణితాలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ వన్, విద్యార్థి ఏ అంశాలను నేర్చుకోవడం ద్వారా కొత్త జ్ఞానానికి పునాది వేసుకుంటాడు? ఆప్షన్ 1 పరిశీలించడం, శోధించడం, ఆప్షన్ 2 అన్వేషించడం, ఆప్షన్ 3 ప్రయోగాలు చేయడం, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యార్థి వేటిని అవగాహన చేసుకుంటాడు? ఆప్షన్ 1 సమాచారాన్ని సేకరిస్తాడు, ఆప్షన్ 2 విశ్లేషించి వ్యవస్థీకరిస్తాడు, ఆప్షన్ 3 వ్యాఖ్యానిస్తాడు, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభ్యాసకుడు తాము నేర్చుకున్న భావనలను కొత్త పరిస్థితులకు లేదా సంక్లిష్ట పరిస్థితులకు అన్వయించడానికి తోడ్పడేది. ఆప్షన్ 1 సమస్య సాధన, ఆప్షన్ 2 కార్యకారణ చింతన, ఆప్షన్ 3 భావ వ్యక్తీకరణ, ఆప్షన్ 4 అంతర్గత సంబంధాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 సమస్య సాధన. నెక్స్ట్, గణితం అభ్యసించడం వల్ల విద్యార్థులు అభ్యసించేది. ఆప్షన్ 1 సమస్యలను రూపొందించడం, ఆప్షన్ 2 సమస్యలను విశదీకరించడం, ఆప్షన్ 3 సమస్యలను సాధించడం, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కోబన్ విద్యావేత్త ప్రకారం అభ్యాసకుడు నేర్చుకొనడం క్రింది వానిలో సరి అయినది. రుచి ద్వారా, స్పర్శ ద్వారా, వాసన ద్వారా, వినడం ద్వారా, చూడడం ద్వారా. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చి సరి అనేది ఏది అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం గమనించినట్లయితే రుచి ద్వారా వచ్చేసి 1%, స్పర్శ ద్వారా 1.5%, వాసన ద్వారా 3.5%, వినడం ద్వారా
11%, చూడడం ద్వారా 83%. సో సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎడ్గార్డేల్ అనుభవ శంకులో ప్రత్యక్ష అనుభవాల నుంచి పరోక్ష అనుభవాలను అమర్చినారు. వీటి శిఖరంలో ఉన్నవి ఆప్షన్ 1 ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, ఆప్షన్ 2 నాటకీకరణ అనుభవాలు, ఆప్షన్ 3 కల్పిత అనుభవాలు, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. బెంజమిన్ ఎస్ బ్లూమ్ ప్రకారం అవగాహన అనే లక్ష్యానికి చెందినది ఆప్షన్ 1 అనువాదం చేయడం, ఆప్షన్ 2 గుర్తించడం, ఆప్షన్ 3 అనుకరించడం, ఆప్షన్ 4 లక్షణీకరించడం. సరి అయిన సమాధానం అనువాదం చేయడం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి త్రిభుజ నిర్మాణాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 నైపుణ్యం, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 జ్ఞానం, ఆప్షన్ 4 వినియోగము. సరి అయిన సమాధానం జ్ఞానము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి మ్యాగజైన్లకు గణిత శాస్త్ర సంబంధమైన వ్యాసాలను పజిల్స్ను సమకూరుస్తాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 వినియోగం, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 శాస్త్రీయ వైఖరి, ఆప్షన్ 4 అనుకూల వైఖరి. సరైన సమాధానం అభిరుచి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆత్మవిశ్వాసం అనే లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ. విద్యార్థి సమస్యను సాధించడంలో ఎదురయ్యే అడ్డంకులకు అధైర్యపడడు. ఆప్షన్ 2 గణిత శాస్త్ర అధ్యయనానికి అదనంగా సమయాన్ని కేటాయిస్తాడు. ఆప్షన్ 3 విద్యార్థి తాను చేసిన తప్పులను అంగీకరిస్తాడు. ఆప్షన్ 4 గణిత శాస్త్ర అధ్యయనానికి సమయాన్ని కేటాయిస్తాడు. సరైన సమాధానం ఆప్షన్ 1 విద్యార్థి సమస్యను సాధించడంలో ఎదురయ్యే అడ్డంకులకు అధైర్యపడడు. సమున్నత సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టిన భారతీయ గణితవేత్త. ఆప్షన్ 1 ఆర్యభట్ట, ఆప్షన్ 2 రామానుజన్, ఆప్షన్ 3 భాస్కరాచార్య, ఆప్షన్ 4 వాకర్. సరైన సమాధానం రామానుజన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ముందు తరాల నుంచి అందుకొని తగిన విధంగా మార్పులు చేర్పులు చేస్తూ ఎక్కువగా విద్యా మాధ్యమం ద్వారా భావితరాల వారికి అందజేసేది. ఆప్షన్ 1 శీలం, ఆప్షన్ 2 క్రమశిక్షణ, ఆప్షన్ 3 జ్ఞానం, ఆప్షన్ 4 సంస్కృతి. సరి అయిన సమాధానం సంస్కృతి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత అధ్యయనంలోని క్రమబద్ధత, తార్కిక వివేచన, మంచి చెడు విచక్షణ, హేతువాదన విద్యార్థి నిజ జీవితంలో కూడా ఉపయోగిస్తాడు అని తెలియజేసే విలువ. ఆప్షన్ 1 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 2 సామాజిక విలువ, ఆప్షన్ 3 సాంస్కృతిక విలువ, ఆప్షన్ 4 సౌందర్యాత్మక విలువ. సరి అయిన సమాధానం క్రమశిక్షణ విలువ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ ఏ విషయాల మధ్య అంతర్గత సహసంబంధం ఉంటుంది? ఆప్షన్ 1 గణితము జాగ్రఫీ, ఆప్షన్ 2 గణితం భౌతిక శాస్త్రం, ఆప్షన్ 3 భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం, ఆప్షన్ 4 బీజగణితం రేఖాగణితం. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 బీజగణితం రేఖాగణితం. నెక్స్ట్ వన్, ఒక వాక్యం మధ్యలో ఎక్కడైనా కానీ లేదా చివరన కానీ ముఖ్యమైన పదం విడిచిపెట్టి వాటికి బదులు ఖాళీ ఇచ్చే ప్రశ్నలు. ఆప్షన్ 1 పూరించే ప్రశ్నలు, ఆప్షన్ 2 జతపరిచే ప్రశ్నలు, ఆప్షన్ 3 బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఆప్షన్ 4 సత్య అసత్య ప్రశ్నలు. సరి అయిన సమాధానం పూరించే ప్రశ్నలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వస్త్రాశ్రయతను సాధించడానికి నికషలలో ఎలాంటి ప్రశ్నలు చేర్చాలి? ఆప్షన్ 1 వ్యాసరూప ప్రశ్నలు, ఆప్షన్ 2 పరిపృచ్ఛ, ఆప్షన్ 3 ప్రశ్నావళి, ఆప్షన్ 4 విషయతంత్ర ప్రశ్నలు. సరి అయిన సమాధానం విషయతంత్ర ప్రశ్నలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 జ్ఞాన సముపార్జన విషయ విశ్లేషణ, ఆప్షన్ 2 జ్ఞప్తికి ప్రాధాన్యత వ్యక్తీకరణ సామర్థ్యం, ఆప్షన్ 3 ఉచ్చారణ దోషాల సవరణ, ఆప్షన్ 4 వ్యవస్థాపించడానికి సంబంధించిన సాక్ష్య సేకరణ. సరైన సమాధానం ఉచ్చారణ దోషాల సవరణ. నెక్స్ట్ వన్,
విద్యార్థి సాధించిన విషయాన్ని గురించిన పరిమాణాత్మక వివరణ, ఆ అంశాన్ని బట్టి సామర్థ్య నిర్ణయం, విద్యార్థి సాధించిన అంశం లేదా సామర్థ్యాలపై నిర్ణయం. ఆప్షన్ 1 ఉద్దేశాలు, ఆప్షన్ 2 సామర్థ్యాలు, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 లక్ష్యాలు. సరి అయిన సమాధానం మూల్యాంకనం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అధిక భారంతో కూడిన ఉపాధ్యాయం నుంచి అధికమైన శ్రమ, ప్రత్యేక సన్నాహాన్ని కోరుతుంది అనే లోపం కలిగిన బోధనా పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి. సరైన సమాధానం అన్వేషణ పద్ధతి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాజెక్టులను మేధా సంబంధమైన, భౌతిక సంబంధమైన ప్రాజెక్టులుగా వర్గీకరించిన వారు. ఆప్షన్ 1 మున్నిక్, ఆప్షన్ 2 స్టీవెన్సన్, ఆప్షన్ 3 కిల్పాట్రిక్, ఆప్షన్ 4 బెల్లార్డ్. సరైన సమాధానం స్టీవెన్సన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గం సమస్యను సరిగ్గా విశ్లేషించడం, సులభ మార్గాలను అనుసరించడం, నియోజనానికి కాలపరిమితి విధించడం, ఉపకరణాల ఉపయోగాన్ని తగ్గించడం. సరైన సమాధానం సమస్యను సరిగ్గా విశ్లేషించడం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థులు యూనిట్ ఉద్దేశాలను గ్రహించే భాగం. ఆప్షన్ 1 ప్రేరణ, ఆప్షన్ 2 పూర్వజ్ఞాన పరిశీలన, ఆప్షన్ 3 సంకీర్ణ దృష్టి, ఆప్షన్ 4 నేపథ్యాన్ని కనుక్కోవడం. సరి అయిన సమాధానం ప్రేరణ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కార పద్ధతిలో మొదటి సోపానం. ఆప్షన్ 1 సమస్యను గుర్తించడం, ఆప్షన్ 2 సమస్య నిర్వచించడం, ఆప్షన్ 3 సమస్యను విశ్లేషించడం, ఆప్షన్ 4 సమస్యకు పరిష్కారం కనుక్కోవడం. సరైన సమాధానం సమస్యను గుర్తించడం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మౌఖిక పని వలన కలిగే ప్రయోజనం. ఆప్షన్ 1 నైపుణ్యాన్ని, శక్తిని పెంపొందిస్తుంది. ఆప్షన్ 2 వివిధ సన్నివేశాల్లో ఎలా నడుచుకోవాలో తెలుపుతుంది. ఆప్షన్ 3 బోధన స్థిరీకరణ జరిగింది లేనిది తెలుసుకోవచ్చు. ఆప్షన్ 4 పాఠ్యాంశానికి సంబంధించిన అధిక సమాచారాన్ని సేకరించవచ్చు. సరైన సమాధానం బోధన స్థిరీకరణ జరిగింది లేనిది తెలుసుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత బోధనకు అనువైన పీరియడ్. ఆప్షన్ 1 మొదటి పీరియడ్, ఆప్షన్ 2 రెండవ పీరియడ్, ఆప్షన్ 3 చివరి పీరియడ్, ఆప్షన్ 4 నాలుగవ పీరియడ్. సరి అయిన సమాధానం రెండవ పీరియడ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠ్య పథక రచనలో హెర్బార్షియన్ మూడవ సోపానం. ఆప్షన్ 1 పునర్విమర్శ, ఆప్షన్ 2 అన్వయం, ఆప్షన్ 3 సాధారణీకరణం, ఆప్షన్ 4 సంసర్గం. సరైన సమాధానం సంసర్గం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఒక సమితి n ఆఫ్ a ఈక్వల్ టు k అయితే ఏకి ఏర్పడే ఉపసమితుల సంఖ్య 2 k అని రుజువు చేయడానికి అనువైన విధానం. ఆప్షన్ 1 నిగమన ఉపగమ్ము, ఆప్షన్ 2 ఆగమన ఉపగమ్ము, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానం ఆగమన ఉపగమ్ము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యార్థి కాస్ 54 డిగ్రీల 12 నిమిషాల విలువ కనుక్కోవడానికి కొసైన్ పట్టికను ఎంపిక చేసుకున్నాడు. అయినా అతడు సాధించిన లక్ష్యము. ఆప్షన్ 1 పట్టికలను చదివే నైపుణ్యం, ఆప్షన్ 2 హస్త నిపుణత నైపుణ్యం, ఆప్షన్ 3 గణిత నైపుణ్యం, ఆప్షన్ 4 చిత్రలేఖన నైపుణ్యం. సరైన సమాధానం పట్టికలను చదివే నైపుణ్యం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 17వ శతాబ్దంలో కొమినియస్ అనే శాస్త్రవేత్త ప్రచారం చేసిన బోధన ఉపగమ్ము. ఆప్షన్ 1 ఆగమన ఉపగమ్ము, ఆప్షన్ 2 నిగమన ఉపగమ్ము, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 అన్వేషణ ఉపగమ్ము. సరైన సమాధానం నిగమన ఉపగమ్ము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2x + 3y = 15, 3x - 2y = 10 అనే రెండు సమీకరణాలు సాధించడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 నిగమన పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానం విశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గణిత శాస్త్రానికి మూలమైన వాదము. ఆప్షన్ 1 భావవాదము, ఆప్షన్ 2 హేతువాదము, ఆప్షన్ 3 ప్రాకృతిక వాదము,
ఆప్షన్ 4 ఆదర్శవాదము. సరైన సమాధానం హేతువాదం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గ్రండ్లా గెనరర్ మ్యాథమెటికా అనే గ్రంథ రచయిత. ఆప్షన్ 1 హెన్రీ పాయింకర్, ఆప్షన్ 2 కర్ట్ గొడెల్, ఆప్షన్ 3 డేవిడ్ హిల్బర్ట్, ఆప్షన్ 4 బెర్ట్రాండ్ రసెల్. సరైన సమాధానం ఆప్షన్ 3 డేవిడ్ హిల్బర్ట్. నెక్స్ట్, క్రింది వానిలో ది ఎలిమెంట్స్ గ్రంథంలోని అంశము. ఆప్షన్ 1 అనుపాతానికి సంబంధించిన యుడోక్సస్ వాదము, ఆప్షన్ 2 వృత్తాలు, చాపాలు, జాలు, ఆప్షన్ 3 వైశాల్యాలు, వాటి పరివర్తనలు, బీజగణిత అంశాలు, ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, త్రిభుజ వైశాల్యము, వృత్త వైశాల్యము కనుక్కోవడానికి సూత్రాలను అందించిన గణితవేత్త. ఆప్షన్ 1 జార్జ్ కాంటర్, ఆప్షన్ 2 ఆర్యభట్ట, ఆప్షన్ 3 భాస్కరాచార్య, ఆప్షన్ 4 రామానుజన్. సరైన సమాధానం ఆర్యభట్ట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమాజ సంక్షేమానికి తగిన అభిరుచులు, సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంచగల అంశాలన్నీ కరికులంలో ఉండాలని తెలియచేసే కరికులం నిర్మాణ సూత్రం. ఆప్షన్ 1 ప్రయోజన విలువ, ఆప్షన్ 2 శిశు కేంద్రత విలువ, ఆప్షన్ 3 సమాజ కేంద్రత, ఆప్షన్ 4 క్రమశిక్షణ విలువ. సరైన సమాధానం సమాజ కేంద్రత. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమితులు అనే శీర్షికనంతటినీ 8వ తరగతిలోనే బోధించాలి, ఇతర తరగతుల్లో దీనిని బోధించరు. అయినా సమితులు ఏ సిలబస్ నిర్వహణ విద్య ఆధారంగా అమర్చబడింది? ఆప్షన్ 1 తార్కిక పద్ధతి, ఆప్షన్ 2 శీర్షిక పద్ధతి, ఆప్షన్ 3 సర్పిల పద్ధతి, ఆప్షన్ 4 ఏకకేంద్ర పద్ధతి. సరైన సమాధానం శీర్షిక పద్ధతి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమస్యల సాధన గురించి ప్రణాళిక తయారీ ఎన్నవ సోపానం? ఆప్షన్ 1 మొదటి సోపానం, ఆప్షన్ 2 రెండవ సోపానం, ఆప్షన్ 3 మూడవ సోపానం, ఆప్షన్ 4 చివరి సోపానం. సరైన సమాధానం రెండవ సోపానం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్విజ్ ప్రధానంగా ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ 1 విషయ జ్ఞానము, సమయస్ఫూర్తి, ఆప్షన్ 2 వేగం, ఖచ్చితత్వం, ఏకాగ్రత, ఆప్షన్ 3 గ్రహణ, శ్రవణ నైపుణ్యం, ధారణ, ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.